నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. కొంకుదురు గ్రామంలో మొదలైన శివరాత్రి ఉత్సవాలు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామంలో బుడతలమామిడి వద్ద కొలువై ఉన్న శ్రీ బాలాత్రిపురసుందరి త్రిముఖ లింగేశ్వర ఆలయం బుధవారం శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ ఆలయంలో శివలింగాన్ని ఒక అఘోరా సాధువు ప్రతిష్ఠించినట్టు ప్రతీతి. పచ్చని పంటపొలాల మధ్య రెండు కాలువల మధ్య కొలువుదీరిన ఈ ఆలయం ప్రకృతి ఒడిలో ఒదిగినట్టు ఉంటుంది. ఈ ఆలయంలోని త్రిముఖ లింగేశ్వర స్వామి ఎంతో మహిమకలవాడిగా ప్రసిద్ధి. ఈ దేవుడిని ఏ కోరిక కోరినా నెరవేరుతుంది అన్న నమ్మకం చుట్టుపక్కల గ్రామాల ప్రజలలో బలంగా ఉండటంతో ఆ గ్రామం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో భగవంతుని దర్శించుకుంటున్నారు. అయితే దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడు అన్న చందంగా ఉంది ఇక్కడ పరిస్థితి. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి ఆరోగ్యం సహకరించకపోయినా శివరాత్రి రోజు ఆ దేవుడిని దర్శించుకోవాలని సామాన్య ప్రజలు గంటల తరబడి క్యూలైనులో ఎదురు చూస్తుంటే అక్కడ సేవకుల పేరుతో కొందరు సాధారణ భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ తమ బంధుమిత్రులను పలుకుబడి కలవారిని క్యూ లైనుతో సంబంధం లేకుండా డైరెక్ట్గా గర్భగుడిలోకి పంపిస్తున్నారు. లైనులోని సాధారణ భక్తులు మాత్రం గంటల తరబడి వేచివుండి కూడా గర్భగుడిలోకి వెళ్లకుండా బయటనుంచే దర్శనం చేసుకుంటూ ఇదేమిటి శివయ్య, నీవు భక్తులను అందరినీ సమానంగా చూస్తావే, భక్తితో కాస్త నీటితో అభిషేకము చేస్తే చాలు, పేద ధనిక భేదం లేకుండా నీవు అనుగ్రహిస్తావు అంటారే కాని ఇక్కడ ఇలా జరుగుటలేదేమిటి అని వాపోతున్నారు. త్రిముఖలింగేశ్వరుని దర్శనానికి వచ్చే భక్తులకు కొంకుదురు గ్రామానికి చెందిన గోపాలనాయుడు పేట యూత్ సభ్యులు వేడివేడి పాలను అందజేస్తున్నారు. భక్తులకు ఆలయ కమిటీ వారు భారీ ఎత్తున అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు. గత 30 సంవత్సరాలుగా ఇక్కడ ఏ శివరాత్రికి నిమిత్తం ఏ విధంగా కాకుని సభ్యులు భక్తులు శ్రీ సోమపూడి కృష్ణ గారండి, వారికి మా ధన్యవాదాలు. చింతపండు 40 కేజీలు ఇచ్చారు. పువ్వుని భరత్ గారు మామిడి చింతపండు 10 కేజీలు పడ్డారు. సత్యరెడ్డి గారు